హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభాస్ పైన అర్షద్ వర్సీ చేసినటువంటి కామెంట్స్ అక్కడితో మొత్తం అంతా ముగిసిపోయింది అనుకుంటున్నారు. కానీ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా దీని మీద డిబేట్ స్టార్ట్ అవుతూనే ఉంది. కల్కి సినిమా రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించడం, 1000 కోట్ల గ్రాసర్గా నిలవడం, అలానే ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇందులో అద్భుతమైనటువంటి నటనా పటిమతో ఆకట్టుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వర్సీ చేసినటువంటి కామెంట్స్, దానికి కౌంటర్స్, ఇవే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏకంగా సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ అయితే అర్షద్ వర్సీ పిల్లల కోసం బుజ్జి టాయ్స్ పంపిస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు దీనికి ముగింపు ఎక్కడ? ఇంకా సౌత్ వర్సెస్ నార్త్, లేదా బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్, ఇంకో వుడ్, ఇలా డిస్కషన్ జరుగుతూనే ఉందా? ఇండియన్ సినిమా అనేటువంటి కాన్సెప్ట్ మన దేశంలో ఇంకా సాకారం కాలేదా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫిలిం జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. కల్కి సినిమాకి సంబంధించి ఒక రికార్డ్ హోల్డింగ్ మూవీ కింద అందరూ చూశారు ఇప్పటివరకు. కానీ బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఈ నెగిటివ్ టాక్ అనేది ఒక డిస్టర్బింగ్ ఎలిమెంట్ లాగా మారింది. కొంతమంది అటు ఇటు సపోర్ట్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి? ఇది చాలా చిన్న వివాదం అనుకోవాలా, లేదా ఇండస్ట్రీస్ మధ్య వచ్చినటువంటి ఒక స్పర్ధ కింద చూడాల్సి ఉంటుందా? ఇండస్ట్రీల మధ్య వచ్చిన స్పర్ధగా అంత రేంజ్ మ్యాటర్ కాదు, కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేసినటువంటి మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ద వర్డ్ సెలెక్షన్ ఆఫ్ ద వర్డ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక అత్యంత భారీ స్థాయిలో నిర్మితమైనటువంటి ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ అనేటువంటిది, అది మధ్యలో కొన్ని సీన్స్లో కొంచెం కామెడీ చేయాల్సిన అవుతుంది. టేక్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దట్ క్యారెక్టర్ కానీ దాన్ని ఒక ఇదిలో జోబియల్ దీంట్లో తీసుకెళ్ళడం, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్ళిన దాన్ని పోయి జోకర్ లాగా చేశారనేటువంటి మాట చిన్న డ్యామేజింగ్ వర్డ్. ఈ జోకర్ లా ఉన్నాడు అనేటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది అక్కడ వాస్తవానికి ఇచ్చిన స్టేట్మెంట్కి మధ్య పొంతం లేదు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ జోకర్ క్యారెక్టర్. జోకర్గా ఒక ఎంటర్టైనింగ్ వేలో చేయటాన్ని జోకర్ అని అంటారు. జోకర్ అనేటువంటి కొంచెం డిగ్రేడింగ్ వర్డ్. అలా చేయటం పట్ల అందరూ రివర్స్ అవుతారు. యాక్చువల్గా ఇంకోటి అంటే అది 2 పార్ట్స్గా వచ్చేటువంటి సినిమా. అసలు లాస్ట్ క్లైమాక్స్ తర్వాత వాటి అసలు సినిమా అనేటువంటిది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో కంటెంట్ ఏంటి, ఎలాంటి కంటెంట్తో వస్తుంది, ఆ హీరో క్యారెక్టర్ ప్రభాస్ కల్కి క్యారెక్టర్ ఎలా ఇదవుతుంది, ప్రభాస్ చేసినటువంటి క్యారెక్టర్ ఎలా టర్న్ అవుతుంది, ఎలాంటి సీరియస్ నోట్స్ ఎండ్ అవుతుందని చూసుకున్న తర్వాత నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినా ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి కొన్ని గ్లిమ్స్ని మాత్రమే తీసుకొని ఆ స్టేట్మెంట్ చేయడంతో న్యాచురల్గా కానీ అర్షద్ వర్సీ కూడా మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు మున్నాబాయ్ లాంటి సిరీస్ లో అర్షద్ వర్సీ క్యారెక్టర్ వాస్తవానికి అందులో జోకర్ మరి అర్షద్ వర్సీ జోకర్ ఆ క్యారెక్టర్ లో ఆ సినిమాలో అయితే. బట్ అలాంటి వ్యక్తి పాన్ ఇండియా మూవీ అనుకుంటున్నటువంటి సినిమాలో ఈ కామెంట్ చేయడం అనేది సీరియస్ గా రిటార్ట్ చేయాల్సింది. ఎందుకంటే ప్రభాస్తో పాటు చాలామంది హీరోలు, తెలుగు ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితిని చూసాము. సో అంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అంశం ఉందా అందులో? సీరియస్ కంటే అవతల నుంచి నేను ఐ డోంట్ మీన్ దట్ అని ఒక చిన్న మాట వచ్చినా ఇట్ డిసర్వ్. నేను అన్నాను ఏం చేసుకుంటా అన్నట్టుగా ఉన్నప్పుడు అవతల వైపు నుంచి ఒక సమాధానం అయితే రావాలిగా. జోకర్ అనేటువంటిది ఇట్ ఇస్ డిగ్రేడింగ్ వర్డ్. అతను ఒక ఎన్ని సినిమాలు, ఒక బాహుబలి సిరీస్ కానీ తర్వాత కానీ చేసినటువంటి సాహుబలి వెనటితో ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి వ్యక్తిని పట్టుకున్న జోకర్ అనేటువంటిది ఇమేజ్ డ్యామేజ్ కదా. అది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బాడీ షేమింగ్ అనేటువంటిది ఎలాంటి ఇదో, ఇమేజ్ షేమింగ్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద సేమ్ కేటగిరీ. అన్ని 1000 కోట్ల రూపాయలు చేసినటువంటి ఒక హీరోని పట్టుకుని జోకర్ అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం తొందరపాటు. దాని మీద ఒక కామెంట్ చేయదలుచుకుంటే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను ప్రభాస్ క్యారెక్టర్ నుంచి ఇంకొంచెం యాక్షన్, ఇమోషన్ ఎక్స్పెక్ట్ చేశాను అంటే అది బాగుండేది. అలా చేయటం వల్ల ఒకవైపు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయిపోయింది దాంట్లో, ఆ క్యారెక్టర్ హైలైట్ చేస్తూ దీన్ని డిగ్రేడ్ చేయడం అనేటువంటిది ఒక పిల్ల పార్షియల్. నువ్వు ఆ ఉద్దేశంతో అనకపోయినా సరే దట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ యాజ్ పర్ ద సిచ్యువేషన్. కాబట్టి ఈ విషయాన్ని అడ్రస్ చేయడంలో బాలీవుడ్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు అనుకోవాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ విష్ణు లెటర్ రాశారు. అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి పూనం దిల్లన్కి రిఫర్ చేస్తూ లెటర్ రాశారు. బట్ అక్కడి నుంచి కూడా పెద్దగా ఏం రెస్పాన్స్ రాలా. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చూస్తే అది ఆయన పర్సనల్గా చేసిన కామెంట్, ఆయనతో మాట్లాడుకోవాలి,
అసోసియేషన్కి లెటర్ రాయడం వల్ల ఉపయోగం ఏముంది అన్నట్టుగా పూనం దిల్లని కామెంట్ చేసినట్టుగా మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఈ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీకి మధ్య ఇంకొక ఇండస్ట్రీ మధ్య కాకపోయినా కానీ ఆర్టిస్టులను యాక్సెప్ట్ చేయడం, సౌత్ ఆర్టిస్టులను యాక్సెప్ట్ చేయడంలో బాలీవుడ్ ఇంకా తాత్సార ధోరణి లేదంటే తమదైన శైలిలో నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవాలా? కొంత ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర నుంచి మన పాన్ ఇండియా స్టార్స్ ఎమర్జ్ అయిన తర్వాత ఒక ప్రభాస్, ఒక అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్, ఈ ఒక క్రాప్ ఎమర్జ్ అవుతుంది. ఎమర్జ్ అవుతున్న టైంలో అవతల కాంత్రయం అనేటువంటిది చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది. సరే అఫ్ కోర్స్ ఇద్దరు కాళ్ళు బెటర్గా ఉన్నా అమీర్ ఖాన్, ఇద్దరున్నా సల్మాన్ ఖాన్ కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. క్రాంతయానికి కానీ అక్కడ ఉన్నటువంటి స్టార్ డమ్కి కానీ కొంచెం థ్రెట్ ఏర్పడినటువంటి మాట వాస్తవం. అలాంటప్పుడు హౌ కెన్ దే టేక్ తీసుకునేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా పెద్దగా ఏదో సేఫ్ పొజిషన్ లో లేడు. షారుఖ్ ఖాన్ ఒకటే మొన్న హిట్, అది కూడా సౌత్ డైరెక్టర్ కాబట్టి వచ్చింది. అది కూడా వచ్చింది కాబట్టి అది ఇప్పటిదాకా కూడా ఇండియన్ సినిమా అంటే ఓన్లీ హిందీ సినిమా మాత్రమే అనుకున్నటువంటి ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే దెర్ ఈజ్ తెలుగు సినిమా అనేటువంటిది ఒకటి ఉందనేటువంటి ఒక స్పృహ, ఒక ఇది రాజమౌళి పుణ్యంగా ఇదైంది. అది ఈరోజు ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఇట్ కెన్ బి స్మాల్ థ్రెట్ అనేటువంటిది కాకపోయినా ఉనికిని ప్రశ్నించకపోయినప్పటికీ కూడాను దాని తాలూకు కాంపిటేటివ్ మాస్టర్ తీసుకొచ్చింది, పోటీ అనేటువంటిది తీసుకొచ్చింది. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్లో కానీ వీటిల్లో కానీ ఇదే పెరిగిపోతుంది. కానీ యాజ్ ఫార్ యాజ్ ద రెవెన్యూస్ ఆర్ కన్సర్న్డ్, ఫిగర్స్ ఆర్ కన్సర్న్డ్, మేకింగ్ వాల్యూస్ ఆర్ కన్సర్న్డ్, సౌత్ ఫిల్మ్ ఈజ్ డామినేటింగ్. ఇన్సెక్యూరిటీ ఇవన్నీ కూడాను మేకింగ్ వాల్యూస్ పరంగా ఇండియన్ సినిమాని ఇప్పుడు రిప్రజెంట్ చేస్తుంది మాత్రం సౌత్ సినిమానే. ఓకే, సో ఒక రకంగా ఆ జలస్ ఇటువంటి కామెంట్స్ దారితీస్తుంది. అది మింగలేని కక్కలేని పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి అది ఆచితూచి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. ఆ సందర్భంలో అతను చేసినటువంటిది సమర్థించాల్సినటువంటిదో లేకపోతే పోనీలే అనుకుని వదిలేసుకోవాల్సినటువంటి స్టేట్మెంట్ కాదు. సో ఖచ్చితంగా ఖండించాల్సిందే, కనీసం నిరసన వ్యక్తం చేయాలి. అయితే అందుకే అతను నాగశ్విన్ తన స్టేట్మెంట్ లో కూడా కొంచెం బెటర్ వర్డ్ సెలెక్ట్ చేసుకుని ఉండాల్సిందండి. జోకర్ అనే పదం ఇస్ నాట్ రైట్ వర్డ్. బెటర్ వర్డ్ సెలెక్ట్ చాలా హుందాగా ఖండించాడు నాగశ్విన్. మిగతా వాళ్ళు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు, నాని కానీ మిగతా వీళ్ళు కూడా ఇందాకనే చెప్పారు. నాగశ్విన్ ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు దెర్ ఈజ్ నో బాలీవుడ్ టాలీవుడ్, ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎమర్జ్ అవుతుంది అని చెప్పారు. చాలా మంది అంటున్నారు హైదరాబాద్ కేంద్రంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తుంది అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. సో ఇక్కడ టాలీవుడ్ అనే పర్సెప్షన్ కంటే ఓవరాల్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అది యాక్సెప్ట్ చేయలేకపోవడమే ఇటువంటి స్టేట్మెంట్స్కి కారణం అవుతుందా? డెఫినెట్గా, ఎందుకంటే దాన్ని అంత ఈజీగా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సౌత్లో ఇప్పుడు ఈక్వల్గా తమిళ సినిమా కూడా మొన్న పొన్నియిన్ సెల్వన్ 2కి ఫిల్మ్కి నేషనల్ అవార్డ్స్ రావటం, ఇవన్నీ కూడాను సౌత్ సినిమా తాలూకు గ్రోత్కి, సౌత్ సినిమా తాలూకు ప్రాస్పరిటీకి నిదర్శనంగా చెప్పుకోవాలి. కాబట్టి అది చిన్న కన్నుకుట్టే అవకాశం ఉంది డెఫినెట్గా. సో వాటి వల్ల ఆ డిస్పారిటీ ఉందా లేదా అనేటువంటిది మనకు తెలిస్తే చెప్తాం. ఒకసారి చిరంజీవి గారి స్టేట్మెంట్ కూడా విన్నాం మనం. అక్కడ సౌత్లో ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తే అక్కడ కనీసం మన వాళ్ళ తాలూకు ఎంత థెస్పియన్ యాక్టర్స్ ఉన్నారు, ఎంత గొప్ప నటులు ఉన్నారు, ఎంత గొప్ప దర్శకులు ఉన్నారు, సౌత్ తాలూకు రిప్రజెంటే లేనటువంటి పరిస్థితి కనిపించి చాలా బాధపడాలని చిరంజీవి గారు. దట్ ఈస్ బీయింగ్ స్టిల్ కంటిన్యూడ్. అలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవుతున్న స్థితిలో ఇప్పుడు సౌత్ సినిమా ఇంత స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవటం అనేటువంటిది చిన్న తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ హర్షద్ వర్షి స్టేట్మెంట్ కున్న దానికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. హర్షద్ వర్షి కేవలం మైట్ బి ప్రభాస్ క్యారెక్టర్ ఇంకా బెటర్ గా ఇంకా విగరస్ గా పోలికలు చెప్పారు, బ్రేవ్ హార్ట్ లాగా, మ్యాడ్ మ్యాక్స్ లాగా నేను అలాగా ఎక్స్పెక్ట్ చేశాను అనేటువంటి సెన్స్ లో చెప్పుకుంటాడేమో అని అంటున్నాడు. తనే అంటున్నాడు ఆ సెన్స్ లో ఎక్స్పెక్ట్ అన్నాడు. కాకపోతే వాడిన పదాలు అనేవి ఇప్పుడు హర్షద్ వర్షి స్టేట్మెంట్ సౌత్ అండ్ నార్త్ వర్స్ తాలూకు ఆ కంపారిజన్ లో ఆ కాంటెక్స్ట్ లో మనం కంపేర్ చేయాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ నీడ్ టు బి గుడ్ అండ్ సెలెక్టింగ్ ద రైట్ వర్డ్. ఓకే, సో ఇంత జరుగుతుంది, డార్లింగ్ ప్రభాస్ నో రియాక్షన్, ఏంటి దాని పరిస్థితి? డార్లింగ్ కదా, డార్లింగ్ కాబట్టి ఇట్లాంటివన్నీ పట్టించుకోడు. ఓకే, చాలా హుందాగా తీసుకున్నాడు. ఎందుకంటే అందరూ మీద పడిపోయి మాట్లాడాల్సిన అవసరం తన తరఫున తన తాలూకు నిరసన వ్యక్తం చేశాడు అనేటువంటిది ఉంది కదా. హీ గాట్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్, అంతే తప్ప హీ డజంట్ వాంట్ టు మేక్ ఇట్ ఎన్ ఇష్యూ. అదే ఎందుకంటే నాకు వాళ్ళ తాలూకు మేనేజర్స్ దగ్గర నుంచి వాళ్ళ కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ అనేది ఎందుకంటే మనం కూడా మాట్లాడటం ఎందుకులేండి అని చెప్పి కొన్ని విషయాలకి హుందాగా వదిలేసుకుంటేనే వాళ్ళ ఇది ఉంటుంది. నన్ను ఇలా అన్నాడని చెప్పేసి తను రియాక్ట్ అవ్వడం అనేటువంటి కరెక్ట్ కాదు. అసలు పక్క వాళ్ళు రియాక్ట్ అయ్యి దాన్ని ఖండిస్తాం అనేటువంటి, ఖండించకపోతే మనం బాధపడాలి. ఖండించారు కాబట్టి ద ఇష్యూ ఈజ్
రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రభాస్ విషయంలో చేసినటువంటి కామెంట్స్ పైన మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఒక్క అర్షద్ వర్సికే కాదు, బాలీవుడ్లో ఈ జలస్ ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారం. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రియాక్ట్ అయిందంటేనే అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అట్నుంచి కూడా రిప్రజెంట్ చేస్తే బాగుండేది, కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. కాబట్టి ఇంకా ఆ వుడ్ ఈ వుడ్ అనుకునేటువంటి చర్చ అనవసరం. విశాల దృక్పథంతో ఇండియన్ సినిమా ఎమర్జ్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని బాలీవుడ్లో ఉన్నటువంటి చిన్న నటుల నుంచి పెద్ద నటులు, బాలీవుడ్కి సంబంధించినటువంటి పెద్ద నిర్మాతల వరకు కూడా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ హోల్ స్టోరీలో తన రెస్పెక్ట్ కాపాడుకోవడంతో పాటు హుందాగా వ్యవహరించింది మళ్ళీ ప్రభాసే అని ప్రభు గారు కంక్లూడ్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.